ఉన్నాం. మీరు అన్నారు మాకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అనేసి అన్నారు. మాలాంటి యువతకి ఇప్పుడు మీరే ఇన్స్పిరేషన్. ఎందుకంటే అన్ని సాంగ్స్ కానీ నేనే డైరెక్ట్ చేసుకుని ఒక విధంగా నేను ముందుకు రావాలి అన్న బాట వేసి మీరు ముందుకు ఇప్పుడు జనాన్ని తీసుకొస్తున్నారు. అది అందులో ఉన్న విషయం ఏంటంటే అన్న, ఇప్పుడున్న జనరేషన్కి మీరే కావాలి, మీ డైరెక్షనే కావాలి, మీరే హీరో కింద కావాలి. మాలాంటి ఎంతో మంది ప్రజలకు కూడా మీరు తెలియాలి. మాది పల్లెటూరు అన్న, శంఖవరం, కాకినాడ పక్కన. శంఖవరం తెలుసు, అన్నవరం వేరేగా. అవునా, అన్నవరం పక్కన మా సొంతూరు. కానీ మా ఊర్లో ప్రతి ఒక్క కుర్రోడు నువ్వు తెలుసు, ప్రతి ఒక్క కుర్రోడికి కూడా నీ సినిమాలంటే ఇష్టపడతారు. అలా ఇష్టపడి నేను ఎంత దూరం వచ్చాను సినిమా మొక్కుతో. నేను నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అన్న. థ్యాంక్ యూ. అదే క్వశ్చన్లు అడుగుతామని అభినందన్ సాబ్ పెట్టారండి, క్వశ్చన్లు అడగండి ఎవరన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఊరికే జోక్ అన్నాను అన్న. హాయ్ అన్న. హాయ్ హాయ్. దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. అంటే మీ స్పీచ్ వింటుంటే ఆ సినిమా ఓకే, అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, మీరు మీ విజన్లో వేస్తారు. బట్ మీరు మాట్లాడుతుంది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా అని అనిపిస్తుంది? కన్విక్షన్ అండి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. కన్విక్షన్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే వాడి స్థాయికి మించి మాట్లాడేది, లేకపోతే వాడు ఇప్పుడు నా వర్క్ ఉంది కదా, నా వర్క్ ఇది అనుకో, దాని కింద నా స్థాయి ఉండి ఇంత మాట్లాడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్. నా వర్క్ ఇంత ఉంది, నేను ఇంత మాట్లాడినా దానికన్నా తక్కువ మాట్లాడినా అది కన్విక్షన్ అవుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడితే పళ్ళతో కొట్టడం ఇదే అన్నారు. ఎక్కువగా రాఘవేంద్రరావు గారు సినిమాలు ఎక్కువ ఆ టైటిల్ లో ఉన్నాయి కదా. ఆయన ఒక్కడనే కాదు, వరకు మీరు చూసే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఐటమ్ సాంగ్లు ఉంటున్నాయి, అమ్మాయిలు క్లీవేజ్ చూపిస్తున్నారు, అమ్మాయిల బాడీ పార్ట్స్ చూపిస్తున్నారు. అది బూత్ అంటాను. యువత హార్మోన్స్తో ఆడుకోవడం బూత్. ఎందుకంటే యువత ఆపోజిట్స్ అట్రాక్ట్, కానీ వాడు అట్రాక్షన్ ఎట్లా అంటే సినిమాల్లో చూసి వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అమ్మాయిని కింద నుంచి మీద స్కాన్ చేస్తున్నాడు బాడీని. అలా ఉండకూడదు. ఓకే. అండ్ మీ బిఫోర్ మూవీ చూసుకుంటే కొన్ని బూత్లో వచ్చాయి, అది సర్టిఫికేట్ వచ్చింది, కొన్ని తీసుకోలేదు. అండ్ థియేటర్కి వెళ్ళకపోవడం వల్ల మీరు యూట్యూబ్ కూడా రిలీజ్ చేసుకోరు. మరి దాన్ని అంటే మీరు ఆడే లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే అవి యువత తీసుకోరా? నేను అది యూట్యూబ్ కోసమే చేశాను. యువత అనేది తీసుకుంటారా, తీసుకోరా? ఏవి తీసుకోరు అంటే మీరు ఆ లాంగ్వేజ్ వాడినవి ఒక మూవీలో ఒక డైలాగ్ అన్నారు, దీనికి 40 నిమిషాలు కావాలట డాన్స్ అని. అవును. మరి అలాంటి లాంగ్వేజ్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఫ్యామిలీ లాయర్స్ ఉంటారు హైకోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో, వాళ్ళ దగ్గర రోజుకు 50 కేసులు వస్తాయి, అందులో 30 కేసులు ఇదే ఉంటది. నువ్వు అడుగు, కనుక్కో. అంటే నేను సమాజంలో ఉన్నది చూపించాను. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పళ్ళతోనో గళ్ళతోనో కొట్టింది ఏంటంటే ఆ సినిమా ఇంపాక్ట్ పెరగడం కోసమే వాళ్ళు చేశారు. పెరగడానికి నువ్వు 4 గోడల మధ్యలో ఉన్నదని ఎలా చూపిస్తావు? మనం నలుగురిలో మాట్లాడుకునేది మీరు ఎలా మాట్లాడతారు? నలుగురిలో మాట్లాడేది కదా, నువ్వే అంటున్నావు కదా నలుగురిలో మాట్లాడేదని. మరి అది వాళ్ళు కూడా ఏంటంటే 4 గోడల మధ్యనే అన్నారు కదా. అయిపోయింది కావచ్చు, పడిపోయింది. నెక్స్ట్. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే సార్. సరోజ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మార్క్ అనేది యూనిక్గా ఉంటుంది ఎప్పుడు కూడా. సో నేను పోస్టర్ విషయంకి వస్తున్నాను. మీతో పాటు చాలా లీడ్ క్యారెక్టర్లు చేశారు, లైక్ విలన్ అవ్వచ్చు, వేరే అవ్వచ్చు, కానీ పోస్టర్ విషయంలో మొత్తం మీవే ఫొటోస్ ఉండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చిరంజీవి సినిమాకి చిరంజీవి ఉంటాడు, అప్పుడు అంటారా మీరు ఈ మాట? విశ్వక్సేన్ మన సినిమా రిలీజ్ అయింది, ఎవరున్నారు ట్రైలర్లో? ఎవరున్నారు? అంజలి ఉందా? అంజలి ఒక షాట్లో ఉంది, దాని గురించి మాట్లాడరు. నేను మీకు కలుసు, నా గురించి మాట్లాడతారు. నేను ఇన్ని క్రాఫ్ట్ చేసి నేను నిలబడి నా చుట్టూ నేను కథ రాసుకున్నప్పుడు నా పోస్టర్ పెట్టుకుంటే తప్పేంటి? ఈ రోజు ఆడియన్స్ నా సినిమాకి నా థియేటర్ రావాలంటే నా మొహం చూసే రావాలి. నా పేరు కూడా తెలియదు, నిన్న నేను షార్ట్ పెడితే ఇప్పుడు తెలుసుకున్నారు మాంగళ్య హీరో అని. సో ఎవరికి నా పేరు తెలియదు, నా ఫేసే నా మార్కెట్. ఇదే ముందు వేసుకెళ్తుంది. వాళ్ళు ఇప్పుడు పోస్టర్లో వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమవుద్ది? ఇప్పుడు జరిగేది ఏంటి? సినిమాలో ఉంటారు కదా వాళ్ళు, ప్రతి సినిమాకి 50 మందిని నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పటివరకు 3 సినిమాలు చేశాను, 150 మందిని ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరు చేశాడు? ప్లస్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది నా సినిమాలో. నిర్బంధం 1లో రంజిత్ కన్నా కూడా అశోక్ అన్న ఫేమస్ అయ్యండి. ఎందుకు? రాసిందేనేగా. అలా ఉండదు. ఇది మార్కెట్ వేరు, బిజినెస్ వేరు, ఇది వేరు. వన్ మోర్ బ్రదర్, మన పరాక్రమం టైటిల్ విషయంలో దేని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? డిజైనింగ్ విషయంలో. డిజైనింగా? ఆ కళ్ళు ఎవరు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? నా కళ్ళే. నేను ఈరోజు ఏమనుకున్నా అంటే, ఇంకోటి చెప్తాను బాసు, ఈరోజు నేను 2 ప్రెస్ మీట్స్ అద్దాలు పెట్టుకుని వచ్చాను. ఈ రోజు నిద్రపోదాం, ఒక 8 అవర్స్ నిద్రపోయానంటే కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి, అద్దాలు లేకుండా వద్దాం అనుకున్నా, కానీ 8 మినిట్స్ కూడా పడుకోలేకపోయాను. ఎందుకంటే నైట్ అంతా వర్క్. దీన్ని మళ్ళీ ఫైనల్ ఎడిటింగ్ చేసుకుని ఫైనల్ మాస్టరింగ్ చేసుకుని వచ్చాను. సో అంత కష్టపడతాను.
నా చుట్టూ కథ రాసుకుంటాను, కానీ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. నేనే నిజంగా ఏమన్నా ఇండస్ట్రీకి ఎవరన్నా నటులను పరిచయం చేశారంటే ప్యూర్గా చెప్పాలంటే ఇప్పటివరకు నేనే. నాతో పాటు ప్రతి క్యారెక్టర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. రామాయణం లాగా, మహాభారతం లాగా, మీరు గరుత్మంతుడు కానీ, హనుమంతుడు కానీ, వాలి కానీ, ఇన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా హీరోనే. అలాగే ఉంటాయి నా సినిమాలో కూడా. సో ఇందాక మీరు చెప్పారు పరాక్రమం ఫుల్ ఫ్యామిలీ చూసే సినిమా అని చెప్పేసి, అంటే మీ రీసెంట్ సినిమాలు ఫ్యామిలీ చూడని సినిమాలు అంటారా? ఫ్యామిలీ కలిసి చూసే సినిమా కాదు, ఫ్యామిలీ విడివిడిగా చూడాల్సిన సినిమాలు. పర్సనల్ స్పేస్లో ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు విడివిడిగా చూడాలి. ఈ సినిమాని నలుగురు కలిసి చూడొచ్చు, ఇంకో 40 మంది వేసుకుని రావచ్చు, నాకు టికెట్లు వస్తాయి. హలో సార్. హాయ్ అండి. సో చాలా బాగుంది పరాక్రమం టైటిల్. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ అంటే మనకి చాలా టైప్స్లో చేస్తారు, కాలేజెస్కి వెళ్ళి చేస్తారు, అలా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి చేస్తారు. అయితే రీసెంట్గా మీ ఇన్స్టా రీల్స్లో ఒక ట్రైన్కి, తిరుపతి టు నిజామాబాద్ ట్రైన్కి మీ సినిమా పోస్టర్ అదంతా వేశారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్రమోషనా, లేదంటే ఆడియన్స్ని? మరి మీడియా చేయట్లేదు కదా, మీడియాకి 2 ప్రెస్ మీట్లు పెట్టాను, సగం మీడియా కవర్ చేసి సగం మీడియా ఈ డెవడా లఫుట్ కూడా తీసి పడేశారు. ఇప్పుడు విశ్వక్సేన్ వచ్చి ఎస్కేఎన్ గారు వచ్చినా కూడా పక్కన పడేశారు. సో మీడియాలో ఉన్నప్పుడు నేను నా జనాలకు నేను వెళ్ళాలి. నా జనాలు ఎలాగా, నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చేసుకోండి అన్నాను. ఎప్పుడో సంవత్సరానికి ఒక సినిమా తీసి యూట్యూబ్లో వదిలేసా. సో నేను ఆడియన్స్ని జనరేట్ చేసుకోవాలి, ఒక పిఆర్ టీం పెట్టుకుని వెళ్ళలేదు. నా ఆడియన్స్ అంతా స్కాటర్ అయిపోయి ఉన్నారు. నా ఆడియన్స్ ఎప్పుడు కూడా మధ్యతరగతి పేదవాళ్ళు ఎక్కువ నా ఫ్యాన్స్. నేను పేదవాళ్ళ హీరోని. సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే నేను శాటిలైట్ త్రూ అవ్వాలి. శాటిలైట్ సపోర్ట్ నాకు సగమే ఉంది, సగం లేదు. వెబ్సైట్స్ కావాలి, వెబ్సైట్స్ లేదు. అప్పుడు నేను ఈ పని చేయాలి, ఏదో ఇన్నోవేటివ్గా చేయాలి కదా. అండ్ ఈ ట్రైలర్లో ప్రేమ ఒక శాపం, ప్రేమ ఒక అబద్ధం, ప్రేమ ఒక మోసం అని 3 ట్యాగ్స్ చెప్పారు. ఎందుకని అలా చెప్పాల్సి వచ్చింది? అంటే యూత్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే మీ సినిమా ద్వారా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మీరు మాంగళ్యం సినిమా చూస్తే ప్రేమ గురించి దొరబాబు అనేవాడు పిచ్చి పిచ్చి మాడతాడు. ప్రేమ అనేది ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ దిస్ దాట్ దిస్ అని మాడతాడు. లాస్ట్కి వాడే ప్రేమలో పడతాడు. నేను ఎప్పుడూ కూడా సమాజాన్ని గౌరవిస్తాను. సమాజంలో ఉన్న మెజారిటీ ఫ్యామిలీ లైఫ్, ఆప్యాయతలు, అనురాగాలు ఉన్న మనుషులకి నేను హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. ఇందాక కూడా చెప్పాను, కామన్ మ్యాన్ కన్నా పెద్ద హీరో ఎవడో లేడు. సో నాది ఒక డైలాగ్ పట్టుకోకండి, ఆ డైలాగ్ నుంచి కథ ఉంటుంది, ఆ కథ ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ ట్రైలర్లో హిందువులకి గాలి దేవుడు, చెట్టు దేవుడు, నీరు దేవుడు, కుక్క దేవుడు ఇలా అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? ఏమన్నా ఇప్పుడు వాయుదేవుడు ఎవరు, అగ్నిదేవుడు ఎవరు? పంచభూతాల దేవుళ్ళు ప్రతి రూపం హిందువుకి దేవుడు. బల్లి కూడా బంగారు బల్లి ఉంటుంది. ప్రతిదీ పంది అంటే నరసింహావతారం అంటాం. సో హిందూయిజం అనేది చాలా మంది తెలియట్లేదు. హిందూయిజం అంటే అవతల రిలీజియన్ హేట్ చేయడం కాదు. హిందూయిజం అంటే మన కల్చర్ నుంచి పుట్టిన ఈ రిలీజన్స్ అన్ని. వీళ్ళకి హిందూయిజం అనేది అమ్మ లాంటిది అని ఈ సినిమాలో చెప్పాను. ఇంకా క్లియర్గా ఉంటుంది, మీరు సినిమా చూడొచ్చు. అంటే అక్కడ ఎందుకని మీరు రాముడు ఇప్పుడు మన దేవుడు నేమ్ మెన్షన్ చేయకుండా ఆ నేమ్స్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి? అదే చెప్తున్నా, వాయువు, అగ్ని వీళ్ళందరూ దేవుళ్ళే కదా. అలాగే రాములు కూడా దేవుడు. కృష్ణుడు గెటప్ లోనే కదా చెప్తున్నా. అంటే అక్కడ మీరు జీసస్ నేమ్ మెన్షన్ చేశారు, అలాగే ముస్లిమ్స్ అల్లాని మెన్షన్ చేశారు. హిందువులకి 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారబ్బా. వాళ్ళందరూ లిస్ట్ చెప్పలేను కదా. వాళ్ళందరూ లిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మెయిన్ గా ఉండే వాళ్ళు ఉంటారు కదా. మెయిన్ గా ఎందుకు అనుకున్నావు? నాకు ఏదో దేవుడు, నాకు సత్యం తల్లి ఇష్టం, నీకు తెలుసా? మీకు తెలిసినప్పుడు మరి ఆ నేమ్ మీరు అక్కడ మెన్షన్ చేయలేదు. నాకు తెలిసిన అందరూ తెలియాలనే ఉంది. గాలి, నీరు, నిప్పు అందరూ తెలుసు. ఆడియన్స్ కి మీరు ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు మీకు నచ్చిన దేవుడి పేరు మెన్షన్ చేయడం ఎలాంటి తప్పు లేదు కదన్నా. అదే చెప్తున్నా, సత్యం తల్లి చేస్తే పోలేరం తల్లి చేయలేదని ఒకడు ఫీల్ అవుతాడు. ఇది చేస్తే అదే రాముడి పేరు చెప్తే కృష్ణుడి పేరు చెప్పలేదని ఒకడు ఫీల్ అవుతాడు. ఇలా ఉంటాయనే నేను పంచభూతాల పేర్లు చెప్తాను. మీ ప్రాబ్లం ఏంటి? అన్ని 3 కోటి దేవుళ్ళు పంచభూతాలు ఒకటే. అందులో జీసస్ ఉన్నాడు, అల్లా ఉన్నాడు. అది నేను చెప్పాలనుకుంది. మనిషి ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా. అంటే ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ లో పరాక్రమం అనే ఈ బోర్డు మీద, ఎక్స్క్యూజ్ మీ గైస్, బ్రదర్ కొంచెం అంటే సైలెంట్ ఉండండి. చెప్పు. ఈ పరాక్రమం అనే ఈ ఒక్క బోర్డు మీద 2-3 లైన్స్ లిరిక్స్ సాంగ్ కూడా రాశారు. అంటే లైక్ ఇప్పుడు బలి బలిరా బాహుబలి అన్నట్లు అట్లా మీకు ఈ సెంటెన్స్ అనేది ఉంది, వచ్చాడరా పరాక్రమం, తెచ్చాడరా పరాక్రమం అని. సో అలా పెట్టడానికి ఏంటన్న రీజన్? లైక్ అది మీ సినిమా చూడాలి. ఒక టీనేజ్ అమ్మాయి వాడి పేరే పరాక్రమం అనుకుంటుంది. అంటే పరాక్రమం అనే పేరుతోనే వాడు ఇంట్రడ్యూస్ అవుతాడు. కాబట్టి పరాక్రమం అనేది అది నౌన్ కాదు, ఒక పేరు ఏదో కాదు. కానీ దీంట్లో అలా వాడడం జరిగింది. అందుకే బాల సాహిత్యం అని చెప్పాను ఈ సినిమాలో. హాయ్నా,
చెప్పండి. యాంకర్ ఫ్రమ్ దిశ. ఆ. సో అంటే మీరు ఇంత మునుపు ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్ అన్ని అంటే మాస్ లేకపోతే ఎలివేటెడ్ ఇలాంటివి ఉన్నాయి, బట్ ఫస్ట్ టైం చార్లీ చాప్లిన్ లాంటి ఒక క్యారెక్టర్ చేశారు, ఫస్ట్ టైం అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ మీలో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నారా? సో ఏమైనా డౌట్ వచ్చిందా ఫస్ట్ చేయగలనా ఇలాంటి క్యారెక్టర్స్? అలా ఏం లేదు, నేను నటుండండి, నేను ఫస్ట్ నటుండి, ఈ డైరెక్టర్ ఇవన్నీ నేను నటుడు అవడం కోసం చేశాను. నాలో ఇంకా చాలా పొటెన్షియల్ ఉంది, ఇంకా ముందు చూస్తారు. నెక్స్ట్ సినిమా 3 పాత్రలు చేస్తాను, దాంట్లో కూడా మెప్పిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్ అండి. అన్న, మీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా అన్న ఇలా తీసుకోవడానికి? ఎవరైనా నాకు ఇన్స్పైర్ చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారు. ఓకే. నేను ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్లు చెప్పాను, కానీ చిరంజీవిని చూసాక సినిమా చూశాను. అక్కడి నుంచి రజనీకాంత్ని చూశాను, షారుఖ్ ఖాన్ చూశాను, గొప్ప గొప్ప నటులను చూశాను, సంగీత దర్శకులను చూశాను, దర్శకులను చూశాను. ప్రతి మనిషి దగ్గర నేను ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను రోజు. అన్న, మాంగళ్యం చూసానన్న, చాలా బాగుంది. మాంగళ్యం 2 కూడా తీయాలని కోరుకుంటున్నా అన్న, ఏమంటారు దాని గురించి? ఇది మాంగళ్యం స్క్వేర్. ఓకే. 2 కాదు, ఇది మాంగళ్యం ఇంటూ మాంగళ్యం. అంటే మాంగళ్యం 2 కావాలనుకుంటున్నా. పరక్రమం ఓకే అన్న, కానీ మాంగళ్యం 2 అంటే అది వేరే ఉంటుంది అన్న. పరక్రమం 2 అంటే బాగుంటది అలా అని. సో మాంగళ్యం 2 నేను 2లు తీయట్లేదు, ఇప్పుడు Okay. స్క్వేర్లు తీస్తున్నా. ఓకే. స్క్వేర్ అని పెడితే అర్థం కాదు, ఇలా పెట్టి పైన పెట్టాలి, ఎవరైనా ట్యాగ్ కొట్టాలని కూడా స్క్వేర్ పెట్టలేడు పైన. ఓకే అన్న. హ్యాష్ ట్యాగ్ మాంగళ్యం స్క్వేర్ కొట్టగలవా? లేదు కదా. మీ అందరికి కన్వీనియంట్గా ఉండాలని పరాక్రమం పెట్టా. ఓకే అన్న. అన్న, మీరు ఇంతవరకు అంటే మీకు నచ్చిన సినిమా అన్న, మాకు నచ్చిన సినిమాలు మీలో చాలా ఉన్నాయి. సో మీకు నచ్చిన మూవీ ఏమన్నా ఉందా? నాకు చాలా సినిమాలు ఇష్టం. అందులో ఒక 2-3 షేర్ చేసుకుంటే బాల సినిమా ఇష్టం. బాల సినిమాలో అంటే శివపుత్రుడు, నేను దేవుడిని ఇష్టం. హిందీలో ఖాకీ అని రాజ్ కుమార్ సంతోషి తీశారు, ఆ సినిమా ఇష్టం. తెలుగులో చాలా చంటబ్బా ఇష్టం. చిరంజీవి సినిమాలు, పాత సినిమాలు అన్ని ఇష్టం. ఓకేనా. థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ పరాక్రమం. థ్యాంక్ యూ. చెప్పండి. ముందే చెప్పాలంటే నీ వాయిస్ వింటే డైలాగ్ వింటే మాత్రం మళ్ళీ విజయ్ దేవరకొండ కనిపిస్తారు. అంటే నీ మాటలు కానీ ఏదున్నా నేను ప్రతి ఒక్కరు చెప్తున్నాడా, సారీ ఏమనుకోవద్దు, ప్రేక్షకులు అందరూ చెప్తున్నాను. నెక్స్ట్ దిస్ అని ఎవరు ఉంటారండి? టెండూల్కర్ అయిపోయాక నెక్స్ట్ టెండూల్కర్ రాలేదు, కోహ్లీ వచ్చాడు. కోహ్లీ అయిపోయాక నెక్స్ట్ కోహ్లీ రాడు, ఎవరో ఒకరు వస్తారు. హార్దిక్ పాండ్యా కోహ్లీతో ఆడుతున్నాడు కదా. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు. సో నెక్స్ట్ సంవన్ అని ఉండదు. నన్ను కూడా అన్నా నువ్వు ఆర్జీవి, నువ్వు ఉపేంద్ర, నువ్వు అది ఇది అంటారు. అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మనం రిలేట్ చేసుకొని ట్రై చేస్తున్నాం, కానీ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. నేను ఎవరిని ఇమిటేట్ చేయను, నాకంటూ సొంత ఉంది. సో ఇంకోటి చెప్పాలంటే ఆ క్యారెక్టర్ చూస్తుంటే డిఫరెంట్ అనిపిస్తుంది సార్. ఒకటి అది చూస్తున్నాకైతే మళ్ళీ కమల్ హాసన్ గుర్తొస్తుంది. అంటే యాక్టింగ్ కానీ చూడడం కానీ డిఫరెంట్, చాలీ చాంపియన్ ఆ స్టైల్ చూడడం. థ్యాంక్ యూ సో మచ్. అది పెద్ద మీలో ఉన్న యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మంచి ఒక నటుడు కనిపిస్తారు. మీరు ఇలానే ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.